తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాక చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. ఇట్స్ లాఫింగ్ టైం. ఇప్పుడు ఆ పిల్లలు చెప్పింది వింటే అమ్మయ్య వచ్చావా, పెద్ద ముత్తైదు ఇంకా రాలేదేంటా అనుకున్నా నా తల్లే. అసలు నిజంగా ఒక సందేహం అనేది కలుగుతోంది. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. ఇది నిజంగా ఆత్మహత్యాయత్నమా లేకపోతే హత్యాయత్నమా అని. వచ్చిండా సైంటిస్ట్. ఎందుకంటే ఆ ఇంజెక్షన్ ఏదైతే అంజలి అనే అమ్మాయి తీసుకుందో అది సెల్ఫ్ గా ఎవరు తీసుకోలేరు. నీకెలా తెలుసు? ఏమో, నాకు అన్నాళ్ళు తెలిసిపోతే అంతే అనే విషయం భరత్ గారు చాలా మంది డాక్టర్స్ తో మాట్లాడుకుంటే ఆయనకు తెలిసిన విషయము. అండ్ అది నిజంగానే సెల్ఫ్ గా తీసుకుంటే కాసేపటికి అది ప్యారలైజ్ అయిపోతుంది బాడీ అంతా. సో అది తీసుకోలేరట. ఎవరు చెప్పారు? ఎవరో చెప్తే నమ్ముతా నేను? వాళ్ళే చెప్పారు. కర్మరా బాబు. మరి అలాంటిది 10 ml ఆ అమ్మాయి ఎలా తీసుకుంది? నువ్వు చాలా షార్ప్ రా, అందుకే అంత లేట్ గా క్యాచ్ చేసావు. థ్యాంక్ యూ సార్. లేదా అమ్మాయికి ఎవరన్నా ఇంజెక్షన్ ఇచ్చారా? అదెవరు చెప్పారు? అదెవరో చెప్తే నమ్ముతా నేను? వాళ్ళే చెప్పారు. వీడు తింగరమాలోకం. ఈ విషయం మీద పూర్తిగా ఆ అమ్మాయిని పరామర్శించాలని, వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించాలని చాలా గొప్ప పని చేశావు. వాళ్ళ మా ఎమ్మెల్సీ గారు, రాష్ట్ర మహిళా అధికార అధ్యక్షులు వరద కళ్యాణి గారు కానీ హ్యూమన్ రైట్స్ వచ్చిందండి వయ్యారి. అలాగే మార్గాని భరత్ గారు కానీ ఎక్స్ఎంపీ అండ్ ఇక్కడ ఇన్ఛార్జ్. అయితే వెళ్ళి వితౌట్ షుగర్ అది సంకన. ఒకసారి ఆ తల్లిదండ్రుల మొహాలు చూడండి. పన్నెండేళ్ల తర్వాత ఒక పాప పుడితే ఆ పాపకి ఇలా జరిగితే ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఎలా ఉంటుంది? ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. అసలు ఈ పెద్ద మనిషి ఆయన కళ్ళలో చూసి నేను మాట్లాడలేకపోతున్నా నిజంగా. అమ్మా సావిత్రి, వెళ్ళిపోయి బతికిపోయావు కానీ లేకపోతే నా చిట్టు చెల్లి గట్టి కాంపిటీషన్ ఇచ్చింది. అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ కూటమి ప్రభుత్వం నాకు అర్థం కాదు. అనుకున్నా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. వీళ్ళు అధికారంలోకి వచ్చిన ఈ ఏడాది కాలంలో అడుగడుగున రాష్ట్రంలో ఏదో ఒక మూల ప్రతిరోజు ఏదో ఒక అఘాయిత్యం జరుగుతూనే ఉంటుంది. ఏమన్నంటే మాకు మహిళలంటే అపారమైన గౌరవం, మేము మహిళా సంక్షేమం. సంక్షేమ సంగతి దేవుడేరుగా. ముందు ఇలాంటి తల్లిదండ్రులకు ధైర్యాన్ని ఇవ్వండి. ఏంటే కౌంటర్ ఇస్తున్నావు? నేనా? దున్న పొత్తులా తిని వాళ్ళ ఆడపిల్లలు బయటకు వచ్చి ఎక్కడికి ఏం చేసినా కూడా మళ్ళీ క్షేమంగా ఇంటికి తిరిగి వస్తారన్న ధైర్యాన్ని మీరు ఇవ్వండి చాలు. ఇందాక ఎంత గొప్పగా యాక్ట్ చేసావురా. హ్యాట్స్ ఆఫ్. ఒప్పేసుకున్నావు, నటనలో నీ తర్వాత ఎవడైనా. ఆశీర్వదించండి మావయ్య. ఒక పెద్ద మనిషి ఏమో చెప్తున్నారు నిన్న మొన్న, మాకు సత్తా లేదు, మన దగ్గర సత్తా లేదు, మీ పాలనలో సత్తా లేదన్న విషయం మాకు తెలుసు. ఏంట్రా ఇది? మీరు చెప్పిన విషయం విన్నాక ఇలాంటి ప్రజలకు కూడా అర్థమైంది మీ పాలనలో సత్తా లేదన్న విషయం. తల్లి నీకు దండం అమ్మా, నువ్వెక్కడ దొరికావే నాకు? చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి, లేదా హోమ్ మినిస్టర్ మహిళా అధ్యక్షులు ఉన్నారు ఆవిడ దృష్టికి తీసుకెళ్లి వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి మీరు వీళ్ళతో మాట్లాడే సత్తా మీకుంది కదా. అదైతే చేయగలరు కదా, కనీసం ఆపరణ చేశారా మీరు? ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నా? ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఇదా ప్రజలకు మీరు ఇచ్చే ధైర్యం? గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు మహిళల పట్ల ఎంత శ్రద్ధ చూపించారు. కనిపించట్లేదే, ఎక్కడ కనిపించలేదు. వాళ్ళ క్షేమం కోసం, వాళ్ళకి ధైర్యం కల్పించడం కోసం ఏ ఏ చట్టాలు తీసుకొచ్చారు, ఏ యాప్లు తీసుకొచ్చారు మనందరికీ తెలుసు. దయచేసి ఇప్పుడైనా సరే మీరు ఈ విషయాన్ని పట్టించుకుని ఈ తల్లిదండ్రులకి అండగా నిలబడతారని అనుకుంటున్నాము. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా, వచ్చేసాడు రాడు. నమస్తే అందరికి, పత్తి గింజల ప్రోగ్రామ్ కి స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు మీరు తెలుసుకోబోతున్నారు పత్తి గింజ దీప్తి సునైనా గురించి, షణ్ముఖ్ జశ్వంత్ గురించి. సందు దొరికినప్పుడల్లా దుమ్ము రేగొడుతున్నావు శివాజీ. వీళ్ళిద్దరూ కలిపి దగ్గర ఒక 200 ప్రాణాలను అయితే తీసుకెళ్లిపారు. బాలేదా ఇది? మంచి పద్ధతి కాదా ఇది? ఒక్క బూత్ మాట కూడా అన్నం వినాయకుడి మీద ప్రమాణం. నా మీద మీ ఫ్యామిలీ బొమ్మ పడితే మన షణ్ముఖ్ జశ్వంత్, బూక్ పడితే దీప్తి సునైనా. ఇదిగో బూక్ పడ్డది, సో దీప్తి సునైనా గురించి మాట్లాడు.
ఏంటి బ్రో అంత మాట అన్నావు? పాప బిగ్ షోకి వెళ్ళింది. మన నాగార్జున సాబ్ చూసారు, పాప బాగున్నారు. నాగార్జున సాబ్ ఎవరు బాగుంటే వాళ్ళు తీసుకొస్తారు. ఆ బ్లూటూత్ అమ్మాయి లోపలికి రమ్మ. షోలో భాగం అవ్వచ్చు, పర్సనల్ అవ్వచ్చు. షోలో భాగంగా పాప ఇంకో పాపతో ప్రేమాయణం చేసింది. ఇంకా చూసుకో, వీళ్ళు బిగ్ షోలోకి వెళ్ళడం, బయటికి రావడం, ఇంకా పత్తి గింజల వ్యాపారాన్ని స్టార్ట్ చేయడం. అమ్మాయి అంటారా దీన్ని? ఎవరన్నా కిషోర్ దీనికున్న అలవాట్లకి దీనికున్న వ్యసనాలకి అమ్మాయి అంటారా దీన్ని? వ్యాపారం నొక్కండి 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 నొక్కండి. This is business. This is my sweat. I know, but I did business. Shut up. Shut up. This is business. ఏంటి నొక్కండి అంటే పాప ఏం చేస్తుందంటే ముందు ఇలా చూపిస్తుంది. మీరు చూసుకోవచ్చు అన్ని వీడియోలో. ఇలా చూపించాక ఇంకా లింక్ నొక్కమని చెప్పి, ఇది టూ మచ్, ఇది టూ మచ్, అంటే సేవ్ ఒక ఆటగాడిగా ఇలా చూపిస్తున్నప్పుడు నేను చూస్తాను, బాగుంటాయి. కామాంధుడు ఆడది కనబడితే చాలు బుద్ధి పోని. జ్యోతక్క కొనుక్కున్న అపార్ట్మెంట్ కింద అపార్ట్మెంట్ అక్కదే 5 కోట్లు, అక్కది పాపది కూడా. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.